శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరము చివరి లోపల షష్టగ్రహ కూటము ఏర్పడుతుంది. షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు ఒక కూటమిగా ఒక రాశిలోకి రావడము. ఈ 6 గ్రహాలు ఒక రాశిలోకి రావడం మూలకంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని అరిష్టాలు, దేశవ్యాప్తంగా వాతావరణం లోపల ఇబ్బందులు, ప్రజానీకానికి కష్టాలు, తద్వారా పాలకులకు కూడాను ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. ఇదే సమయంలో సూర్యగ్రహణము సంభవిస్తుంది. అయితే మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణము కనబడట్లేదు. 29 మార్చ్ 2025 రోజున మధ్యాహ్నం 2:21కి గ్రహణం ప్రారంభమయ్యి సాయంత్రం 6:14 వరకు పాక్షిక సూర్యగ్రహణము ఉంది. అయితే ఈ గ్రహణము సంభవించడం మూలకంగా మన భారతదేశంలో గ్రహణం సంభవించకపోయినప్పటికీ, మనకు దృగ్గోచరం కాకపోయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఈ సూర్యగ్రహణం ఉంది కనుక ప్రపంచవ్యాప్తంగా గ్రహణాల యొక్క ప్రభావము ఉంటుంది, అరిష్టత ఉంటుంది. అయితే ఏ ప్రాంతంలో ఈ గ్రహణం కనబడుతుంది అని అంటే కెనడాలో కనబడుతుంది, గ్రీన్లాండ్లో కనబడుతుంది, యూరప్ దేశాలలో కనబడుతుంది, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాలలో కనబడుతుంది. అయితే ఈ గ్రహణము మన ఇండియాలో, భారతదేశంలో కనబడట్లేదు కనుక మన ధర్మశాస్త్రం ప్రకారంగా చెప్పబడినటువంటి గ్రహణ విధి విధానాలను మనం పాటించవలసినటువంటి అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా గ్రహణం ఉంది కనుక కొన్ని దేశారిష్ట యోగాలు, ఇదే సమయంలో షష్టగ్రహ కూటము, పంచగ్రహ కూటం కూడాను ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి కొన్ని అరిష్టాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి పరిహారాలను కూడా చెప్పాను. దాన్ని మీరు చేసుకున్నట్టయితే ఈ గ్రహణ ప్రభావం కూడాను తగ్గుతుంది.